సో మీకు మెడిటేషన్ చేయాలని ఉంటుంది, కానీ డైవర్షన్ ఉంటుంది. అంటే మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఏమో ఏమో అన్నెసరీ థాట్స్ వస్తూ ఉంటాయి. సో మీరు చేయలేకపోతారు. సో కోపం కంట్రోల్ అవ్వదు. అట్లనే గుడికి పోదామని అనుకుంటారు, గుడికి పోబుద్ది కాదు. సో దానికి మెనీ రీజన్స్ ఉంటాయి. మరి నేను స్పిరిచువల్ కాదా, సో ఈ జన్మకి ఇంతేనా అని చెప్పేసి మీరు అనుకుంటారు. సో చాప్టర్ 12లో దీనికి కృష్ణుడు ఒక ఆన్సర్ చెప్తాడు. సో ఆయన ఏమంటాడంటే, నా మీద మనసు నిలపగలిగితే అదే బెస్ట్. సో అది కష్టమైతే ప్రాక్టీస్ చెయ్యి. అది కూడా కష్టమైతే, ఇన్ కేసు మీకు అది కూడా కాకపోతే, నీ పని నువ్వు చేసే పని ఏదైతే ఉంటుందో ఆ పని మంచిగా చెయ్యి. ఇక అది కూడా కనీసం, అది కూడా కష్టమైతే, సో కనీసం నువ్వు చేసే పనికి రిజల్ట్ మీద అటాచ్మెంట్ తగ్గించు. సో ఇన్ని ఆప్షన్స్, బేసికలీ ఇన్ని ఆప్షన్స్ ఇస్తాడనమాట కృష్ణుడు. సో కృష్ణుడు ఎప్పుడు పర్ఫెక్షన్ కావాలని అడగలేదు. సో బేసికలీ ఏంటంటే డైరెక్షన్ అడిగాడు అంతే. సో ఇప్పుడు రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే, రియల్ లైఫ్లో మనం జిమ్కి వెళ్తాం, 6 ప్యాక్ చేయాలని అనుకుంటాం. సో కానీ జిమ్కి వెళ్ళిన ఫస్ట్ డేనే 6 ప్యాక్ రాదు. సో డైలీ కొంచెము ఇంప్రూవ్ అవుతూ ఉంటాం. సో స్పిరిచువాలిటీ కూడా అంతే. సో సాధన అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క రోజులో యోగి అవ్వలేము, కానీ రోజు కొంచెం మంచిగా అవ్వచ్చు. సో ఈ సాధన, ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నువ్వు ఏ రూపకంగానైనా భక్తి ప్రాక్టీస్ చేస్తావా ఏదైనా. సో దేవుడు ఎప్పుడు పర్ఫెక్ట్ వాళ్ళని కాదు, ట్రై చేసే వాళ్ళని ఇష్టపడతాడు. పర్ఫెక్షన్ అనేది ఈవెన్చువల్గా లాటర్ వస్తుంది, బట్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రయల్. ఆ ట్రయల్ మాత్రం కంపల్సరీ చేయాలి. సో భక్తి అంటే ఏదో ఒక్క రోజులో మారిపోవడం కాదు. స్పిరిచువాలిటీ అంటే రోజు కొంచెం బెటర్ అవ్వడం.